मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूं. पवन कल्याण इज द मोस्ट ग्रेट पर्सन एंड थैंक यू सो. मैं सोनिया गांधी हूं. our Rahul beta, the upcoming prime minister, and please support him and thank you so much. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. మీ అందరి ప్రేమ చూస్తుంటే రాజేంద్ర ఎన్ని సీట్లు వచ్చాయా? పట్టుమని 10 సీట్లు రాలేదు. ఎడబెట్టుకుంటావో తలకాయ అర్థమవుతుందా? ఏమంటున్నావా? కూర్చోవా, నువ్వు పెద్ద పుడింగువా. ఈరోజు చూస్తే మరొట్టు కాదు. ఏం చెన్నిచ్చారయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? కళ్ళు పెద్ద చేస్తావంటి. కూర్చో, నేను మాట్లాడతా, మధ్యలో మాట్లాడతారో మరొట్టు. అరే బాబు, ఓయ్ ఈరోజు చూస్తా ఉన్నావు అబ్బాయి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా బాగుంది. క్రాంతి చాలా బాగా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. కేల్కతా మరే బాబు, ఓయ్ మాట్లాడుకురాబాయ్. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, చాలా స్పష్టంగా చెప్పాను. అదే మాదిరిగా చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఆహా కాదండి, అవునా కాదా తమ్ముళ్ళు? తమ్ముడికి యాంకరింగ్ నేర్పించింది నేనే. ఆ మాదిరిగా చూడాలి. ఏందా లొల్లి? ఆడవాళ్ళు మోపైనారా? రాహుల్ ఏందా నీ కిరికిరి? నాకు అర్థమైంది తమ్ముడు, నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు. అర్థమైందా? కూర్చో. కేల్కత్తం దుకాన్ బంద్. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటారు. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను ఈరోజు. అధ్యక్ష ఈరోజు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, అందరు కూడా సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ యాత్ర చేశాను. రేవంత్ గారు ఏం చేశారో తెలియదమ్మా. ఆడపిల్లంటే చూశారు కదా తమ్ముడు, నీ ఫేవరెట్ వచ్చేసాడు. ఇప్పుడు క్రాంతికి యాంకరింగ్ నేర్పించింది నేను, కేఆర్టీవీ పెట్టమంది నేను, అవునా కాదా? చెప్తాముడు. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి 191 దేశాలు తిరుగు. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, ఏ దేశమెగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భారత మాత్రన్నట్టుగా అందరూ బాగుండాలి బ్రదర్, అందులో సంతోషం. నిజంగా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నిజంగా మోహన్ బాబు నాకంటే గొప్ప నటుడని అనుకోనివ్వండి, అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా ముందుకెళ్తుంటా. నిజంగా మహేష్ సినిమాలను చూస్తూ ఉన్నారు. సూపర్ స్టార్ అభిమానులకు, మహేష్ అభిమానులకు నా హృదయపరమైన నమస్కారాలు తెలియజేస్తూ, రగిలేది అగ్ని, మిగిలేది భస్వం, అందరు కూడా బాగుండాలని. జానకి కత్తెందుకు జానకి? నా ఇయాల్ది అరే గంగులు సిబ్బులు రారా, ఏట్రా అన్నవు? రండిరా చూసుకుందాం ఒక్కొక్కడిది. ఓహోయ్ చాలా సంతోషంగా ఉందా మమ్మల్ని చూస్తుంటే? ఈ సోగ్గడ సోమనాథ్ అంటే మామూలుగా ఉండదు. ఓహోయ్ ఏంటి సిగ్గుపడుతూ ఉన్నావు? ఆహా పెళ్లి చేసుకుందాం అనుకుంటావేంటి? ఓకే, మనం చేసుకుంటూ వెళ్తాం కదా. బా చాలా సంతోషంగా ఉందయ్యా. ఏముండా మామూలుగా లేదు. ఏమో కొంచెం ఐస్ క్రీమ్ మొత్తం తినేసుకుంటూ ముందుకెళ్ళాలి. మామూలుగా కైకాల సత్యనారాయణ అంటే వదిలేవయ్యా. చేసి తసారోల పొట్టు ఎస్పీ డొక్కలో కొట్టి డీకీలు ఎట్టేగలం. మనసన్నాక కాసంత కళాపోసన ఉండాలి. ఏమంటావయ్యా సెక్రటరీ? నవ్విలేవులే బిస్కెట్. ఆ మాత్రం మాకు తెలియదేంటి? ఏంటి బాబా అన్నావు? అయ్య బాబాయ్ నేను చచ్చిపోతానయ్యా. ఒరే నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళవా, మలయాళమా? నీకు దండం పెడతాను రా. బ్రహ్మి ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్డి. అరే ఇందా నుంచి చూస్తున్నా ఏంట్రా ప్రీతి అంటావు? అరే ఎప్పుడు ఆ ప్రీతి గోళ్ళనే కూర్చుంటావారా? అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసారా? నా మూత్రం నా మీదే పోసుకున్నట్టు ఉంటుందిరా మామూలుగా. అన్న నల్ల బాలు నల్ల తాచు లెక్కన్నా అన్న బాగున్నారా? ఏమిరో పోరగాడు బచ్చగాడు వదిలిపెట్టిన సెంటిమెంట్తో కొడతా బిడ్డ, మామూలుగా ఉండదన్నా. ఉంటా. ఈ బాలిక మామూలు బాలిక కాదు, కబాలిక దేవకన్య పైనుంచి వచ్చింది. నేను అబ్రకాదబ్రా ఈ బాలికని మంత్రించి ఈ దేవకన్యాని వశపరుచుకుంటా. ఓడి పిచ్చి పుల్లన్న, ఓడి పిచ్చి చెక్కన్న, నేను ముందే చెప్పాను వాడు వెళ్ళిపోతాడు. అబ్బో లల్లులు డిష బిష అబ్బో మామూలుగా లే. బాబోయ్ ఇదిగో చాలా బాగున్నారు అందరు కూడా. ఇదిగో మాట్లాడే మేక వచ్చేసింది. ఏంటి మే తర్వాత ఏమవుతా చెప్పేస్తా. ఇదిగో ఏమనుకుంటున్నావో? బాబా మాత్రం తెల్లదనుకుంటున్నావేటే? ఆహా అట్లాగా వచ్చేది. ఏంది తినాలంటే ఎగసగలగా కనబడుతున్నారా ఏంది? మీ ఇంట్లో బెల్లిందా? బల్లి ఆడదా మగదా? ఆ మాత్రం మేము చేసుకోలేం. అబ్బా ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా. మందులో సోడా కలుపుకోవడం ఎంఎస్ నారాయణ. రే నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోస్తుంటుంటే
జ్యోతిలక్ష్మి కనిపించినట్టు చూపించినట్టు వచ్చే అమ్మెంత సెటప్ పేజ్లెస్ ఏటా ఇదే ఏడు ప్యాక్ ఆడితే డబ్బులు ఇవ్వా చెరుకు తోటలో చాటడి బియ్యం లగెత్త కొడితే లడ్డండ ఆ లడ్డన్ అయితే ఓకే ఏడు పిలిస్తే వచ్చేస్తావా ఏంటి మా మాత్రం బావా ఆ విక్రమరాతుడు మళ్ళీ వచ్చాడంట బావా. జింత అంటే తత్త, తత్త అంటే లాటి, టోటల్ గా లాటితో చిత్త బావోయ్. నువ్వు రావుడు అయితే నేను రామదాసును బావా. మామూలుగా ఉండదు బావచ్చు.